యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, బాగా వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో వస్తారంటే ఇబ్బంది, అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగాలు, జబ్బులు, నానా విధమైన ఇబ్బందులతో వస్తారు. ఎందుకు? అన్ని గుళ్ళకు పోయినట్టు యేసుప్రభు గుడికి కూడా పోదాం, ఎన్ని తిరిగాం తగ్గలేదు, సమాధానం రాలేదు, యేసుప్రభు దగ్గరన్నా వచ్చిద్దేమో అని సహజంగా వస్తారు. నేను కూడా ప్రారంభంలో చర్చికి వెళ్ళినప్పుడు నేనున్న బాధల్లోంచి నన్ను యేసుప్రభు విడిపిస్తాడేమో అన్న ఆలోచనతోనే నేను వెళ్ళాను. యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేశాను. సరే, ఇప్పుడు ఆయన నా బాధలు తీసేస్తాడా, అందరితో పాటు నేను కూడా మోకాళ్ళు వేద్దాం, అందరితో పాటు నేను కూడా స్తోత్రాలు చేద్దాం, అందరితో పాటు నేను కూడా ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేద్దాం అనేవి సహజంగా అనుకుంటాను. నేను అలా కాకుండా అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చాను. ఇంతకు యేసుప్రభు ఎవరు? యేసుప్రభు నా కోసం ఏం చేశాడు? యేసుప్రభు ఎందుకు నిజమైన దేవుడు? లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసుప్రభుకున్న వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది, అవునా? ఇప్పుడు అసలు ఆయన ఎవరు, ఆయన నా కోసం ఏం చేశాడు, ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటి అనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరూ పోయారు నేను పోయాను, అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం, అది మూఢత్వం, మూఢ విశ్వాసం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి. నేను చర్చికి వెళ్ళినప్పుడు అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టే నేను కూడా వెళ్ళినా, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. ముందు ఆయన నాకేం చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడా, సమస్యలు తీరుస్తాడా, బాధలు తీరుస్తాడా అనే సంగతి పక్కన పెట్టి అసలు ఇంతకీ ఈయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి, నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, కార్యాలు చేశాడు. అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను. ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం. ఒకవేళ అందరిలాంటి వాడు ఇతను కూడా అయి ఉంటే, అందరితో పాటు ఇతను కూడా అయి ఉంటే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవులాడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. స్తోత్రం. ఇప్పుడు 100 తిరిగి 101వ దానికి వచ్చాం. ఇది కూడా మిగిలిన 100 లాంటిదే, ఈ 101వది కూడా అనుకుంటే ఇంకా 102వ దాన్ని దేవులాడుకుంటాం కదా. అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దేవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని, అసలు యేసు ప్రభుని ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి.